హాయ్ మైసెల్ఫ్ ఫనీ ఫ్రమ్ మాధవ్ సుప్రీం ఇంటీరియర్స్. ఈరోజు మీకు ఈ ఐలాండ్ కిచెన్ గురించి చెప్తామన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కిచెన్ వచ్చేసి ఐలాండ్ కిచెన్ అనమాట. ఇక్కడ మనకి ఈ కుకింగ్ మనకి ఏదైతే హాబ్ స్టవ్ అనేది ఏదైతే ఉంటుందో అది మనకి సెంటర్లో ప్లేస్మెంట్ అనేది ఇచ్చాము. అండ్ ఇక్కడ మన దీనికి కూడా యూజ్ చేసిన స్టోన్ వచ్చేసి క్వార్ట్స్ కళింగ స్లాబ్. ఇది యాక్చువల్లీ ఇది 20 mm థిక్నెస్సే. దీన్ని డబుల్ లేయింగ్ చేసేసరికి ఇది మనకు 40 mm కనిపిస్తుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసిన చిమ్నీ కూడా ఇది ఫ్యాబర్లోదన్నమాట. కంప్లీట్ సీలింగ్కే ఇది మౌంట్ అయి ఉంటుంది. దీని చిమ్నీ వచ్చేసి మనకి బయటకి ఫ్రమ్ సీలింగ్ ఓన్లీ బయటకే వెళ్ళిపోతుంది. ఇక్కడ స్టోరేజ్ యూనిట్ కోసం వచ్చేసి మనం అక్కడ ఒక యూనిట్ ఇచ్చాము. అండ్ వెరాజ్ ఇక్కడ మనకి ఇన్ కేస్ కుక్కర్స్ కానీ మిక్సీస్ గ్రైండర్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ రోలింగ్ షట్టర్లో ఇక్కడ పెట్టేసుకోవచ్చు. గ్లాస్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ మనకి మిడ్ యూనిట్లో పెట్టేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ కోసం వచ్చేసి మనకి ఇవన్నీ టాండమ్ బాస్కెట్స్ అన్నమాట. వెరాజ్ లైక్ ఇలా మొత్తం ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ బిగ్ వెజల్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ బయట ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ప్లేట్స్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఆయిల్ టిన్స్ చిన్నవి ఏమన్నా ఉంటే ఇందులో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు బాటిల్ పుల్ అవుట్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మల్టీ ఫంక్షనల్ సింక్ అనమాట. ఇందులో ఏంటిదంటే మీరు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ ఆల్సో మీట్ ఏమన్నా ఉంటే వాష్ చేసుకోవచ్చు. మల్టీ ఫంక్షనింగ్ ఇది ఏంటిదంటే బ్రాండింగ్లో ఉండదు అనమాట. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా వచ్చేసి మనం ఇక్కడనే ఇచ్చాము. చూసుకున్నట్టయితే మనకి ఫ్రిడ్జ్ ప్రొవిజన్ అనేది ఇక్కడనే కిచెన్లోనే ప్రొవైడ్ చేస్తాం అనమాట. అంటే బయట ఎక్కడ లేకుండా స్టోరేజ్కి కూడా. అండ్ వీకా బాస్కెట్స్, ఆనియన్స్ కానీ ఇంకేమన్నా డ్రై వెజిటేబుల్స్ ఉంటే ఇందులోనే పెట్టేసుకోవచ్చు. సో చూసారు కదా మా ఇంటీరియర్స్ అండ్ వర్క్స్. మీకు కూడా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మాకు కింద కామెంట్ సెక్షన్లో కానీ మా కాంటాక్ట్ డీటెయిల్స్కి కానీ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.